ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఈ ఎమరాల్డ్ కేసు గురించి గానీ, లేకపోతే దీన్ని ఖండిస్తున్నామని గానీ, లేకపోతే ఇంకేదో గానీ ఈ సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి ఇప్పటి వరకు మాట్లాడలేం సరిగదా. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ పేజ్ లో ఒక ట్వీట్ కూడా చేయలే. మంత్రులు మాట్లాడిండ్రు, కార్యకర్తలు మాట్లాడిండ్రు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఆఖరికి ఏఐసిసి ఇన్ఛార్జీలు మాట్లాడుతున్నారు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు ఆఖరికి. కానీ మన ముఖ్యమంత్రి మాత్రము అధిష్టానాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సీనియర్ నేత అయినటువంటి సోనియా గాంధీ, వాళ్ళ పార్టీ హైకమాండ్, అట్లాగే రాహుల్ గాంధీ మీద ఈడీ కేసు విచారణ అవుతా ఉంటే మరి ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు. నిన్న బక్కా జడ్సన్ గారు కూడా ఎందుకు వై రేవంత్ రెడ్డి వాజ్ సైలెంట్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది బక్కా జడ్సన్ గారు. ఆ వీడియో చూసిన తర్వాతనో మరి ఏందో తెలియదు, ఆఖరికి కేటీఆర్ కూడా నిన్న ట్వీట్ చేయబట్టే ట్విట్టర్ లో, ఎక్స్ లో, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎందుకు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు కానీ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కొంప ముంచుతున్నాడా? కాంగ్రెస్ కి విరుద్ధంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడా? కాంగ్రెస్ ని భ్రష్టు పట్టేయడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిండా? సో ఇట్లా ఇది నేననే మాటలు కాదు, సాక్షాత్తు ఏఐసిసిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఢిల్లీలో చాలా మంది దీని మీద చర్చలు పెట్టుకుంటున్నారు, చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి దినదిన గండంగా మారిపోయింది.